ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ మీద బయటికి రావడానికి సంబంధించిన వివాదం ఇప్పట్లో ఆగేట్టుగా లేదు. స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే కొమ్మినేని తరఫున హైకోర్టులో వాదించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, హైకోర్టు కానీ దిగువ కోర్టులో వాదించిన సుధాకర్ రెడ్డి, వీళ్ళ మధ్య ఒక వాగ్వివాదం మళ్ళీ నడుస్తుంది ఇప్పుడు. అంటే ఆమె వ్యాఖ్యలు ఆమె చేశారు, ఈయన ఖండనలు ఈయన ఇచ్చారు. అసలు ఈ అంశం మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా ఉంది అని కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. నిజాలు మనకు తెలియదు. ఈ లోపల కొమ్మినేని బయటికి రావటం ఆలస్యమైంది. సోమవారం వరకు పట్టొచ్చు, ఆ ఉత్తర్వులు ఇంకా అందలేదు, ఇలాంటివి వస్తున్నాయి. ఏదైనా తొందరగా బయటికి రావాలని మనం కోరుకుందాం. ఈ వివాదం ఏంటి, రెండవది దీని మీద ఇంకా కొన్ని పరిణామాలు కూడా ఏంటి, ఒకసారి మీద మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడుతున్నాను కాబట్టి. నా మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు వరుసగా ట్రోల్స్ చేస్తున్నారు. వాటిని నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, సమాధానాలు ఇస్తుంటాను. ఎందుకంటే ఇది డెమోక్రసీ కాబట్టి, ప్రజాస్వామ్యంలో మనం చూసి మాట్లాడిన వాళ్ళు అందరికీ కాకపోయినా 100కి 10 మందికైనా ర్యాండమ్ రిప్లైస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తుంటాను. రెండవది, బూతులు తిట్టేస్తే, ట్రోల్స్ చేసేస్తే మనుషులు ఏదో భయపడిపోతారు అని భావించేవాళ్ళు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకేం భయపడాల్సిన అవసరం లేదు, మనం నిజానికి కట్టుబడి ఉన్నంత వరకు. ఇప్పుడు విషయానికి వస్తే, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇచ్చిన బెయిల్ షరతులతో కూడిందా కాదా, అదొకటి ముఖ్యమైనది. రెండవది, వ్యాఖ్యల మీద చర్య అన్నంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేయాల్సింది ఉందా, అరెస్ట్ చేస్తే కూడా మందులు కూడా తీసుకోనివ్వకుండా తీసుకోవాలా, వీటి మీద మాట్లాడాము, ఇక ముందు కూడా మాట్లాడతాము. కొమ్మినేనే కాదు, ఎవరైనా, అది కొల్లు అంకబాబు అయినా మాట్లాడతాము, అది రంగనాయక్ అయినా మాట్లాడతాము, జర్నలిస్ట్ కాకపోయినా రఘురామకృష్ణరాజు అయినా మనం మాట్లాడతాం. అది ఒక చర్చ. వంగలపూడి అనిత గారు హోంమంత్రి ఏమన్నారంటే, ఈ చర్చలు నిర్వహించకూడదు, వ్యాఖ్యలు చేయకూడదు అని సుప్రీంకోర్టు కండిషన్డ్ బెయిల్ ఇస్తే బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారా, ఆయనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మద్దతు, ఈ పద్ధతిలో మాట్లాడారు. సహజంగా ఇది మీడియా కోణం వేరు, రాజకీయ కోణం వచ్చేసరికి రెడ్ బుక్ లేకపోతే వైసీపీ జాబితాలో, వాళ్ళ జాబితాలో కొమ్మినేని పెట్టారు, ఇది వేరే వాదన. నేను మీడియా కోణమే ఇక్కడ మాట్లాడతాను. ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులో ఆంక్షలు పెట్టింది, ఖచ్చితమైన హెచ్చరికలు కూడా చేసింది. కానీ అవి చర్చలు జరపొద్దు, డిబేట్స్ చేయొద్దు అని అయితే చెప్పలేదు. ఈ రెండు కూడా గుర్తించాలి. అంటే తప్పకుండా కొన్ని షరతులు పెట్టారు, కానీ అసలు బెయిల్ ఇచ్చిందే చర్చలు చేసుకోవడానికి, డిబేట్స్ చేయడానికి, ఆయనకున్న హక్కును కాపాడటానికే మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. మిగిలిన మహిళలకు సంబంధించి, రాజధానికి సంబంధించి అంశాలకు వాళ్ళు పోలేదు. మాట్లాడింది ఆయన కాదు కాబట్టి, ఆయన మాట్లాడిన దానికి ఆయనను అరెస్ట్ చేసి ఆయనకున్న ప్రాథమిక హక్కుగా డిబేట్స్ చేసుకునే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న హక్కును ఆపడం లేదు, దాన్ని కాపాడడానికి ఇచ్చాము అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఏదో ఒకవైపుకు లాగి ఎవరు ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఆంక్షలు లేకపోతే షరతులు ఏం పెట్టారో చూడండి, దానికోసం నేను ఇటువైపు చేస్తున్నాను. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ది పిటిషనర్ షల్ నాట్ ఐదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring by hosting. కాబట్టి ఏంటి, పిటిషనర్ను స్పష్టంగా ఇట్ ఈస్ మేడ్ క్లియర్, స్పష్టం చేశాము, ఎలాంటి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకూడదు, చెయ్యనివ్వకూడదు, nor allow any other person to make such statement in his presence in the TV news shows which the petitioner is anchoring by hosting. సో ఇది చూడండి, ఎవరో మాట్లాడిన దానికి ఈయన బాధ్యత ఏంటి అన్నది అది ఒక ప్రాథమికమైనటువంటి కోణం. అదే సమయంలో అదే నిజం అనుకుంటే భవిష్యత్తుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ కండిషన్ పెట్టదు. కాబట్టి సుప్రీంకోర్టును, దాని ఉత్తర్వును మనము ప్రశంసిస్తున్నప్పుడు, ఆహ్వానిస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన ఈ మాటను కూడా మనం గుర్తించాలి. షల్ నాట్ either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV show he is anchoring by hosting. కాబట్టి స్పష్టంగా అలౌ చేయకూడదు,
అన్న మాట కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఇది ఖచ్చితంగా భవిష్యత్తుకు సంబంధించిన అయితే ఏది డిఫమేటరీ ఏది కాదు, దీని మీద మళ్ళీ ఎవరికైనా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు 4వ పాయింట్లో చెప్పింది ఏంటి, కన్సిడరింగ్ దట్ ది పిటిషనర్ హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ విత్ derogatory స్టేట్మెంట్ అండ్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ లైవ్ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్. కాబట్టి అసలు హోంమంత్రి గారు చెప్తున్నట్టు షోలు చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పలేదు, కానీ షోలలో ఇలాంటి వ్యాఖ్యలను మటుకు అనుమతించకూడదు. అంటే మళ్ళీ రేపొద్దున ఎవరైనా వ్యాఖ్యానించి నాకేం సంబంధం అంటే మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కేసును వాళ్ళు ఏం కొట్టేయలేదు, ఫిర్యాదును వాళ్ళు ఏం తోసేయలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన చేయనప్పుడు ఆయన ఎందుకు అరెస్టు చేశారు అనే మాట మటుకే చెప్పారు. రోహ్తగి వాళ్ళు చేసిన వాదనను కూడా న్యాయమూర్తులు తమ తీర్పులో పొందుపరిచారు. చాలామంది అంటుంది ఏంటంటే వ్యాఖ్యలు వాటి సారాంశమో దానిలోకి పోకుండా నవ్వాడు అన్న దాని మీదే మాట్లాడడం కూడా వీళ్ళు చేసిన పొరపాటు. ఎందుకు అలా చేశారు? నవ్వడం అన్నది ప్రధానమైన సమస్య కాదు. ఈ నవ్వు అన్న పదం మీదే ఈరోజు సాక్షిలో వాళ్ళ ఏమనాలి వాళ్ళ డైరెక్టర్ ఆయన వ్యాసం కూడా రాశారు, నవ్విపోదురుగాక నాకేడ్చి కనుక. నవ్వడము లేకపోతే అది కాదు ఇక్కడ సమస్య, అలౌ చేయకూడదు అని సుప్రీంకోర్టు 5వ పాయింట్లో స్పష్టంగా చెప్పింది. షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫమేటరీ స్టేట్మెంట్ నార్ అలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్. అంటే భవిష్యత్తులో నాకేం సంబంధం అంటే కుదరదు, మీరు అలౌ చేయకూడదు. అంటే మీరు ఎందుకు అలౌ చేశారు అని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ఉత్తర్వు ప్రకారం అడిగే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ చర్చలే చేయకూడదు అని చెప్పలేదు, చర్చలు చేసిన తర్వాత మాకేం సంబంధం లేదు అనే అవకాశం కూడా లేదు. ఇప్పటి వరకు ఉండలేదు. అసలు ఆయనకు ఇచ్చిందే అవి చేసుకోవడానికి, కాబట్టి ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. ఇది మొదటి విషయం. ఇక రెండవది, దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక నేను అనుకోవటం దీన్ని సాగదీచుకున్న కొద్దీ కొత్త అంశాలు వస్తాయి. వీళ్ళు ఇస్తున్న ఏంటి, వీళ్ళు బయట చేసిన స్టేట్మెంట్స్ ఏంటి, వీళ్ళ ట్వీట్స్ ఏంటి కూడా మళ్ళీ యువతల వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫు వాళ్ళు పెడతారు. అప్పుడు వచ్చిన బెయిలు, ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛ లాంటివి పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆచితూచి లీగల్ వ్యూహాన్ని వీళ్ళు రూపొందించుకోవాలి. గతంలో కూడా చాలాసార్లు వైసీపీ లీగల్ వ్యూహాలు బెడిసికొట్టాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళకపోవటం అన్నది వాళ్ళ నిపుణులు ఆలోచించాల్సిందే, న్యాయ నిపుణులు. కానీ వీలైనంత వరకు వాటిని పాటిస్తూ కోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం మెరుగ్గా ఉంటుంది. ఇంకా మూడోది, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సీనియర్ సంపాదకులు చాలామంది సమావేశమై మాట్లాడారు. నిజానికి నాకు కూడా ఇది కూడా నేను సమాచారం మీతో పంచుకోవాలి, నాకు కూడా ఆహ్వానం ఉంది, కానీ సమాచార లోపం ఉంది. ముఖ్యంగా అది ఎక్కడ జరుగుతుంది, ఏ ఊళ్ళో అనే దాని మీద సమాచార లోపం ఉండటం వల్ల లేకపోయింది. కానీ లేకపోతే మీడియా స్వేచ్ఛను కాపాడాలి, ఎవరు పాలకులైనప్పటికీ కూడా అన్న అంశంలో ఎలాంటి తేడా లేదు. ఈ విషయంలో ఆయన అరెస్ట్ అయిన రోజే సాక్షిలో ఇలాంటి ప్రకటన అది వచ్చింది. ఈరోజు వాళ్ళు మాట్లాడింది చూస్తే కూడా కొన్ని పత్రికలు దాన్ని అసలు వేయలేదు. వేసిన ఒక పత్రిక, పెద్ద పత్రిక చిన్న వార్త వేసిన, పాలకులు ఎవరైనప్పటికీ మీడియా స్వేచ్ఛను గౌరవించాలి, పాత్రికేయులను చేయకూడదు నిర్బంధం, ఇట్లాంటిది ఏదో పెట్టారు. అది రైటే, ఎక్కువ మంది అదే మాట్లాడుంటారు. కానీ వాళ్ళ పత్రికలోనేమో అది కేవలం కొమ్మినేని అరెస్ట్ దుర్మార్గం, కొమ్మినేని దానికే పరిమితం చేసి రాశారు. ఇక్కడ వచ్చే సమస్య కూడా అదే. అది వైసీపీని బలపరిచే మీడియా ఎక్కువ ఛానల్స్, టీడీపీని బలపరిచేవి. అలాగే తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన సొంత మీడియా, దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి లేదా వాళ్ళకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు పెట్టుకున్నది, లేదా ఇంకొన్ని పెద్దవి అటు ఇటు కాకుండా 2 చోట్ల సందర్భోచితంగా వెళ్ళేవి. అలాగే ఆంధ్రలో చంద్రబాబును బలపరిచి, తెలంగాణలో గతంలో కేసీఆర్ను, ఇప్పుడు రేవంత్ రెడ్డిని బలపరిచి, కేంద్రంలో మటుకు మోడీని మోస్తున్నవి రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మళ్ళీ వ్యక్తులు ఉన్నారు, సందర్భాలు ఉన్నాయి.
ఇదంతా ఒకటే రోళకర సూత్రం మనము చెప్పలేము. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు మీడియా స్వేచ్ఛ అన్నది అందరికీ సమానంగా వర్తించాలి. విమర్శించడానికి, వ్యతిరేకించడానికి కూడా హక్కు ఉంటుంది. కానీ మీడియా అనేది పూర్తిగా రాజకీయ పార్టీలాగా మాట్లాడితే, అంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకునే భాషను మీడియా వాళ్ళు కూడా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? అది ఇక్కడ ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు నిన్న జరిగిన సమావేశంలో కూడా మిత్రులు ఎక్కువ మంది ఎవరి మీదైనా ఇటువంటివి చేయకూడదు అని చెప్పడం అది సరైందే. కానీ ఇప్పుడు జరిగిందే అని చెప్పి గతాన్ని గురించి ప్రస్తావించకపోతే అది కూడా సరైంది కావదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా అవే కులబద్దలు ఉంటాయి, వ్యక్తులుగా ఎవరైనా అవే ఉంటాయి. రాజకీయ కోణాలను బట్టి నడుస్తాయి. ఇప్పుడు ఉదాహరణ కొమ్మినేని బెయిల్ కోసం చేసిన ఇదే న్యాయ బృందం కృష్ణరాజు కోసం చేసిందా? చెయ్యదు. ఎందుకని? ఒకటేమో ఈయన సంస్థకు సంబంధించిన వ్యక్తి, రెండు అసలు వ్యాఖ్యలు చేసిందే కృష్ణరాజు కాబట్టి. కానీ ఆయనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తే చేయొచ్చు. ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఇంకా తెలీదు, మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా మూడో విషయం అస్సలు మరుగున పడిపోతుంది. అక్కడ ఇక్కడ సుప్రీంకోర్టులో ఎక్కడ చర్చకు రానిది మహిళలను సెక్స్ వర్కర్లు అన్న వాళ్ళను వేశ్యలు అని వాళ్ళను ఒక నగరానికి లేదా ఇంకా కట్టాల్సిన ఒక రాజధానికి ముడిపెట్టి మాట్లాడడం అన్నది అదే ఎందుకు అంత అసంబద్ధంగా జరిగింది, అంత అభ్యంతరకరంగా జరిగింది. మహిళల యొక్క శ్రేయస్సు, మహిళల ఆరోగ్య రక్షణ, సెక్స్ వర్కర్ల పెరుగుదల వల్ల వస్తున్నటువంటి సామాజిక ప్రభావం, దాని గురించి మొత్తంలో ఎక్కడ చర్చకు రావట్లేదు. ఒకరికి ఇష్టం లేదు, ఒకరేమో రాజకీయంగా తమ మీద జరుగుతున్న దాడి గురించే వాళ్ళు ప్రధానంగా ఫోకస్ పెడతారు. కాబట్టి వైసీపీ వాళ్ళు అది మాట్లాడరు. వాళ్ళు రాజధానిలా అన్నారు అన్న దాని మీద పెట్టడమే వాళ్ళంటే ఆ చర్చలో అన్నది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి టీడీపీ వాళ్ళు అన్నారు. కాబట్టి అసలు సమస్య కాస్త ఇక్కడ పక్కకు వెళ్ళిపోతుంది. నేను కొద్ది రోజుల కింద చెప్పాను, వ్యాసం కూడా రాశాను. విజయవాడలో ఇప్పటికి 2 రౌండ్ టేబుల్స్ జరిగాయి మహిళల మీద. ఈ అంశాలు వచ్చాక ఏ రాజకీయ పార్టీలైనా, ముఖ్యంగా పాలక పార్టీలు మహిళలను కవచాలుగా వాడుకుంటున్నారు. రక్షణ కవచాలుగా, షీల్డ్లాగా వాడుకొని దుష్ప్రచారాలకు వాళ్ళను బలి చేస్తున్నారు అన్నది విషయం. మేముంటే లేదు. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తుంటారు కాబట్టి, నిన్న చేశారు కాబట్టి అన్నీ టీడీపీ హయాంలో జరుగుతున్నాయి. వాటి మీద ఆందోళన చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ గతంలో కూడా జరిగిన వాటిని కూడా గమనించాలి కదా. మాట్లాడుతున్నప్పుడు దేశంలో ఇతర చోట్ల కూడా ఉన్నాయి కదా. కాబట్టి వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి కోణమైనా సరే వాళ్ళు రాజకీయంగా చూసుకోవాలి తప్ప దాని మీడియా ముద్ర, మహిళా ముద్ర వేస్తే ఉపయోగం లేదు. అంతెందుకండి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొమ్మినేని కాదు వి శ్రీనివాసరావును అన్నారు, చాలా దుర్భాషలు ఆడారు. వి శ్రీనివాసరావు ఏమో ఈయన మీద ఉన్న కోర్టు కేసులు, కంపెనీలకు సంబంధించిన ఆరోపణలు అవే ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా ఆయన ఏం దూషించలేదు. కానీ ఈయన ఎంత అసభ్యంగా దాదాపు తిట్టారు. దాన్ని ఎవరైనా చేశారా? నేను చెప్పాను వాస్తవంగా. ఈ డిబేట్లో వాళ్ళు తప్పు మాట్లాడారన్న దాన్ని ఆధారం చేసుకొని మీరు జంతువులకు పుట్టారా అని ఇతరులు డిబేట్ చేశారు. దాన్ని ఎందుకు ఖండించలేదు? దాన్ని కూడా ఖండించాలి కదా. ఖండించడం ఒకటే కాదు, చక్కదిద్దే చర్యలు తీసుకోవాలి కదా. కాబట్టి మీడియా పెద్దలు కానీ మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు కూడా ఆ స్వేచ్ఛ వైసీపీ కోణం, ఆ స్వేచ్ఛ టీడీపీ కోణం, ఆ స్వేచ్ఛ బీఆర్ఎస్ కోణం కాదు. ప్రజల కోణం, విస్తృతమైన కోణం ఉండాలన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇంకెవరో రెచ్చిపోయి నన్ను ఏదో తిట్టేస్తున్నారు అనుకుంటాను. అలా పెద్ద నాకు వచ్చే నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మీడియా, ప్రజాస్వామిక హక్కులు కాపాడాలని కోరుకునే వాళ్ళమే. కానీ మహిళలనో లేదా మరొక అంశాన్నో పక్కదో పట్టించి అది భూతు పురాణాలాగా ఒకరినొకరు తిట్టుకునే వ్యవహారంగా మారిస్తే దాన్ని ఎలాగో ఒప్పుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చర్య తీసుకోమని అందరూ అడిగారు. ఉన్న ఫలాన్ని అరెస్ట్ చేయండి అని ఎవరేం అడగలేదు.
అది అరెస్ట్ నిలబడుతుందా లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొదట ఆయన అరెస్టును వాళ్ళు ఏం మాట్లాడలేదు. A2గా ఉన్న ఈయన గురించి మాత్రమే వాళ్ళు అన్నారు. అది కూడా మళ్ళీ ట్రయల్ కోర్టుకు వదిలిపెట్టారు. బెయిల్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో ఇంకా రాజకీయ పరిణామాలు కోర్టులకు సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత కొంతమంది కింద పెట్టేస్తుంటారు. ఏం చెప్తున్నావు నీకంటే ఏమని చెప్పడం అంటే జగన్నో చంద్రబాబునో పొగడడం లేదా తిట్టడం ఇదే చెప్పడం అని వాళ్ళ ఉద్దేశం. ఐఎమ్ సారీ. ఎవరు అటున్నా ఎవరు ఇటున్నా సత్యం ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది, పద్ధతి ఒకటి ఉంటుంది. దాని గురించే మనం మాట్లాడాలి కూడా. కాపాడుకోవాల్సింది మీడియా, పత్రికలు, వాటి స్వేచ్ఛ, వాటి హక్కులు. అవి ఎవరు ఎలా ఉపయోగిస్తారు అన్నది వాళ్ళకి సంబంధించింది. అది పద్ధతి తప్పితే చర్య తీసుకోవాల్సింది చట్టం. అంతేగాని రాజకీయ కక్ష లేదా రాజకీయమైన పాక్షికత ఇక్కడ కొలబద్ద కాదు. ఎవరు తిట్టినా బూతులే కానీ అవేమీ నీతులైపోవు.